ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ వచ్చేసి మాకు పోస్ట్పోన్ కావాలి సార్. కనీసంగా 3 నెలలు పోస్ట్పోన్ అయితే మేము అందరం చదువుకొని డిఎస్సికి ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు సంపాదించని ఎన్నో కళలతోటి మేము ఎంతోమంది విద్యార్థులకు జీవితాల్లో వెలుగులు నింపాలనుకుంటే మా జీవితం ఇక్కడ ఎవ్వరు దిక్కులేని పరిస్థితిలో ఇక్కడ చిమ్మ చీకట్లో కూర్చొని ఇప్పటికీ ఆర్తనాదాలు పెట్టాల్సిన పరిస్థితి మాకు ఈ ప్రభుత్వంలో ఎదురైంది. మీ ప్రభుత్వానికి దండం పెట్టి వేడుకుంటున్నాము. ఇంతమంది ప్రజల్ని చూడండి, ఇంతమంది ఎంతోమంది పొద్దంతా కష్టపడి అందరు ఇళ్లలో పడుకున్నారు. మేము ఇంకా ఇక్కడ తినక పోలీసు వాళ్ళ దగ్గర దెబ్బలు పడుకుంటా ఇప్పటికీ మా వాళ్ళు వస్తలేరు. ఇంటికెళ్ళి ఎన్ని ఫోన్స్ వస్తాయి, ఉన్నాడో పోయిండో కూడా ఇంటికాడ తల్లిదండ్రులు కూడా అయోమయ స్థితిలో ఉన్నారు. ఈ పరీక్ష డేట్లు వచ్చేసి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోరు అని మొత్తము మన మానసికంగా హింసిస్తున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు మేము ప్రజాపాలన అందిస్తున్నాము అని అనుకుంటున్నారు, కానీ మాకు మాత్రం మా పట్ల డిఎస్సి అభ్యర్థుల పట్ల మాత్రం మానసికంగా ఘోరంగా హింసిస్తున్నారండి. మాకు ఏం లేదు, మేము మేము పోస్టులు పెంచమని అనలేదు, మేము ఏమీ కోరుకోలేదు. కేవలము మా అందరికీ చదువుకోవడానికి అవసరమైనటువంటి 3 నెలలు డిఎస్సి వాయిదాను మాత్రమే కోరుకుంటున్నాము. అవునండి, కుటుంబ పరిస్థితి ఏందండి? ఇప్పుడు వాళ్ళు కొంతమంది ఏమంటున్నారంటే అధికారులు, ఇది ఇప్పుడు మేమిచ్చిన నోటిఫికేషన్ కాదు, గత 8 సంవత్సరాల నుంచి నడుస్తున్న నోటిఫికేషన్. ఇన్ని రోజులు కూడా మీకు సరిపోలేదా? స్కూల్లో విద్యార్థులందరికీ నష్టపోతున్నారని కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్న ఏ ఒక్కరు కూడా, ఏ అభ్యర్థి కూడా బాధ్యతలు లేకుండా గాలికి తిరిగే వాళ్ళు ఎవరు లేరు. ఈ వయసు వచ్చినాక కూడా మేము బాధ్యతలు మోయకుండా పుస్తకాలు పట్టుకొని ప్రతిరోజు చదవడం లేదండి. ప్రతి ఒక్కరు ఎవరినన్ను అడగండి, ప్రతి ఒక్కరు చిన్నదో తోచగా దిక్కుదాలని ఏదో ఒక ఉద్యోగం పట్టుకొని కుటుంబ బాధ్యతలు మోస్తూ మేము ఉన్నాము. టెట్టు రాసినాం మొన్న రీసెంట్గా. టెట్టు రాసిన తర్వాత మాకు డిఎస్సి ఖచ్చితమైన డేట్స్ ప్రకటించకుండా సడన్గా ఇప్పుడు తాత్కాలిక డేట్స్ అని నెట్లో పెట్టి సడన్గా కనీసం డిఎస్సికి ప్రిపేర్ కాకుండా సడన్గా డేట్లు మెన్షన్ చేయడం, ఇలా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి అని అది చేయడం అనేది మా నిరుద్యోగులు, మా డిఎస్సి అభ్యర్థులకు ఉరితాడేస్తున్నట్టుగానే మేము ఫీల్ అవుతున్నామండి. ఏదో ప్రాణంతో మాట్లాడుతున్నాం కానీ మా మనసు మొత్తం అయోమయంగా ఉంది. చావాలా బ్రతకాల ఏమి అర్థం కాకుండా ఉందండి. సీఎం గారికి దండం పెట్టి చెప్తుంది, సార్ ఎంతో మందిని హక్కును చేర్చుకునే ప్రభుత్వము ప్రజాపాలనని గొప్పగా ఫీల్ అవుతున్నాం సార్. ఇది 6 నెలల్లోనే మాకు ఈ చిమ్మ చీకట్లో కూర్చోవాల్సిన గతి ఏంది సార్? ఎక్కడ ఉన్నారు సార్ మీరు? తెలంగాణ గురించి గొప్ప చెప్పుకోవాలి కానీ ఇంతమంది చిమ్మ చీకట్లో ఏం అర్థం కాక అయోమయ స్థితిలో ఉన్నారు సార్. మాకు ఏమీ లేదు. స్వరాష్ట్రం కోసం కూడా ఇంత పోరాటం చేయలేదు. ఈ టైంకి వచ్చి ఇక్కడ కూర్చొని మేమేం ఆస్తులు అడగట్లేదు. ఉన్నట్టు కొంచెం ఇప్పుడు మాకుది ఒక పాయింట్ మార్క్ తోటి పోతే ఆ బాధ ఎట్లుంటుందంటే అది వర్ణాంతమన్నా మేమేం అడుగుతున్నాము. వచ్చింది రీసెంట్గానే టెట్ అయిపోయింది. ఆ టెట్ ఏమని కూడా అనలేదు మేము. సరే వేసారు, రాసాము, కనీసం టెట్కి డిఎస్సికి 45 రోజులు టైం ఉండాలి. అది రూల్ ఉంది. మేమేం కొత్తగా వచ్చి క్రియేట్ చేస్తలేము. ఆ రూల్ ప్రకారమైన 45 డేస్ ఉండాలి. అది కూడా లేదు. మా ఇష్టం వచ్చినట్టు పెడతాము, మీరు రాయాలా, ఇంకో హాల్ టికెట్లు వచ్చినాయి డౌన్లోడ్ చేసుకోండి రాయండి అంటే ఎట్లుందంటే కట్టేసి కుక్కుతున్నట్టు ఉంది నోట్ల. అన్న సిలబస్ ఎంత ఉందంటే 6 నెలల కరెంట్ అఫైర్స్, 6 నెలలు ఇస్తాడా 8 నెలలు ఇస్తాడా తెలియదు. ఇంకోటి ప్రాస్పెక్టివ్ ఇది, అందులో ఇంకా సిలబస్ పెంచారా? ఆ సిలబస్ పెంచింది కాకుండా దాన్ని చదివి ఈ టైంలో మొత్తం కంప్లీట్ చేసి మంచి టీచర్లు కావాలంటే ఎట్లయితామన్నా చెప్పండి మీరే. అందుకే మేము పొద్దుగాల నుంచి ఇప్పటికీ అంటే ఇది 13 గంటలు అవుతుందన్న, తినలేదు మేము. అక్కడి నుంచి అక్కడ మమ్మల్ని అరెస్ట్ చేశారు, అక్కడి నుంచి ఇక్కడ వరకు నడుచుకుంటూనే వచ్చాం. అది అందుకే ఇప్పుడు మా నిరాశన తెలుసుకుంటున్నాం. డిఎస్సి వాయిదా పడేదాకా ఈ ఉద్యమం ఇట్లనే కొనసాగుతుంది. అంతేనా? ఆల్రెడీ ఎగ్జామ్ హాల్ టికెట్ నెట్లో పెట్టేసినాము, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు 11 తారీఖు అని చెప్పేసి. ప్రభుత్వం మొండిగా ఎగ్జామ్ నిర్వహిస్తే మీరు ఎలాంటి కార్యక్రమం ఏం చేస్తామన్నా? ఇక తప్పదన్నట్టు రాయాలా, లేదంటే మాకు అసలు ఎటు తోచని పరిస్థితి అన్న, ఏం చేయని పరిస్థితి. మేము ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఏం చేశామంటే మాకు తగ్గట్టుగా లేదు. ఈసారి వచ్చేది ఎట్లా ప్రజల పాలన అన్నందుకు ఆ సారిని దించి ఈ సారిని కూర్చోబెట్టినాం. ఇప్పుడు ఇక్కడ ఈ సారి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. ఇంకా ఏం ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఇక్కడ ఉన్నాం మేము. ఇక్కడ మా బతుకులు ఇట్లా తగలబడ్డాయని చెప్పుకోని ఇంకా ఆవేదన వ్యక్తపరుచుకుంటున్నామని అంతే. అన్న హాల్ టికెట్స్ ఆల్రెడీ రిలీజ్ చేసిర్రు, డౌన్లోడ్ చేసుకొని డేట్స్ అనౌన్స్ చేసిర్రు అని మీరు చెప్తున్నారు కదా. హాల్ టికెట్స్ ప్రతి ఒక్కరిది ఇక్కడ ఉన్న అభ్యర్థులే, పరీక్ష రాసే ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న అభ్యర్థులు ఇక్కడ ఉండగా మా హాల్ టికెట్స్ సంబంధించిన వాళ్ళందరం ఇక్కడ ఉండగా హాల్ టికెట్స్ ఎవరి కోసము? పరీక్షలు ఎవరి కోసము?
మేమే కోరుకుంటున్నాం కదా, మేమే ఒక 3 నెలలు వాయిదా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పేదరికంలో ఉండి ఏదో ఉద్యోగం చేసుకుంటూ ఒక ప్రభుత్వ ఉద్యోగం అనే జీవిత లక్ష్యం పెట్టుకొని ఉద్యోగంలోకి రావాలి, మేము కూడా ఒక పిల్లల్ని భవిష్యత్తులో మంచిగా తీర్చిదిద్దాలని కలలు కానీ మేము ఆ కోర్స్ చేయడమే మా మహాపాపం అయిపోయింది. హాల్ టికెట్స్ ఎవరి కోసం? ఇక్కడ ఉన్న అభ్యర్థులందరూ ఇక్కడే ఉండగా, ఎగ్జామ్ రాసే అభ్యర్థులందరూ ఇక్కడే ఉండగా, మా హాల్ టికెట్ సంబంధించిన ప్రతి ఒక్క అభ్యర్థి ఇక్కడే ఉండగా హాల్ టికెట్ ఎవరి కోసం అన్నా? మీకు కాకపోతే ఇంటెలిజెన్స్ ఉంటారు కదా, ప్రభుత్వ రక్షణగా ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఉంది కదా, ఈరోజు చీకట్లో ఇంతమంది మాత్రమే మిగలచ్చు. కానీ ఉదయం నుంచి మొన్న ఉన్నటువంటి మొన్నటి నుంచి నిరసన చెప్తారు. ఎప్పుడు ప్రతిసారి నిరసన తెలిపినా ఎంతమంది అరెస్ట్ అవుతారు, ఎంతమందిని తరలిస్తారు, ఎంతమంది ఏం ఘోషపడుతారు, పోలీస్ అధికారులన్నా మీరు కనుక్కొని మీరు ఒక నిర్ణయానికి రండి కదా, తెలుస్తుంది. వాళ్ళు మాకు బాధను కల్లారా చూస్తారు. మేము కాలు మొక్కినా కానీ వాళ్ళు మేము కాలు మొక్కుతున్నామా, బెదిరిస్తున్నామా, పోరాడుతున్నామా, ఏం చేస్తున్నామా, వాస్తవాలు అనేది పోలీసులు చెప్తారు. వాళ్ళని కనుక్కోండి, వాళ్ళు మీ రక్షకులే కదా, మీ ప్రభుత్వమే కదా. మీరు మా దగ్గరకు రాకుండా కానీ పోలీసులు మా దగ్గర ఉండి బెదిరిస్తురో, మమ్మల్ని రక్షిస్తురో, మమ్మల్ని ఖండిస్తురో, వాళ్ళ ఉద్యోగం వరిత వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. వాళ్ళనన్నా మా ఘోషణ అడగండి, అడిగి వినండి, మమ్మల్ని ఆలకించండి, మమ్మల్ని కాపాడండి. ఇప్పుడు అంటూరన్నా వీళ్ళందరూ మేము ఏదో మా ఉద్యోగం కోసమే కాదు, ఇప్పుడు ఉచిత పథకాలు, ఉచిత పెన్షన్లు అవన్నీ ఇంకో మేమే ఉద్యోగం లేక ఇంకా అదైపోతే మా నెక్స్ట్ జనరేషన్ కూడా ఇంకా అదే పేదరికంలో ఎన్ని రోజులు ఈ పేదరికంలో ఎన్ని రోజులు ఉచితాలతో బతకాలి? పేదవాళ్ళందరూ ఎన్ని రోజులు ఉచితాలతో బతకాలి? ఉచితాలను ఎవరు కొనుక్కురు? నేను కోరుకున్న ఉద్యోగం ఇయ్యనప్పుడు రేపు నా తరం నెక్స్ట్ వచ్చేతరం కూడా ఉచితాలకు బాధపడి చిప్పలు అడుకొని ఇంకా ప్రభుత్వం అభివృద్ధి చెందుతున్న భారతదేశం అనుకునే ఈ రోజుల్లో ఇంకా చిప్పలు పట్టుకొని పెన్షన్ల కోసము నిరుద్యోగ భృతి సిగ్గుచేటన 4,000 నిరుద్యోగ భృతి ప్రకటించడం మా ఇంత బలవంతమైనటువంటి శక్తివంతమైనటువంటి యువతను పెట్టుకొని 4,000 నిరుద్యోగ భృతి కోసం అప్లికేషన్స్ పెట్టుకోవడం అనేది ఏం ఘోరం పరిస్థితుల్లో ఈ జనరేషన్లో పుట్టడమే పాపం అన్నట్టుగా అనిపిస్తున్నాను. ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా సాధ్యమన్నా, దేవునికి మొక్కినా కానీ దేవుడు కనికరిస్తాడో లేదో కల్లారు తెలియదు. కానీ ప్రభుత్వం తలుచుకుంటే ప్రతి పేదవారిని హక్కున చేర్చుకుంటుంది. కలలు కన్నా ప్రతి నిరుద్యోగి జీవిత ఆశయాలను సాకారం చేసే శక్తి ప్రభుత్వానికి ఉంటుంది. మీరు కనికరించండి. ఈరోజు ఇక్కడ నిలబడి ఇక్కడ కూర్చున్నా ఏ భగవంతుడిని వేడుకున్నా భగవంతుడు వస్తాడో రాడో తెలియదు. కానీ ప్రభుత్వం తలుచుకుంటే ప్రభుత్వం నిజంగా పేదల పట్ల, ప్రజల పట్ల, సంక్షేమ పాలన పట్ల వాళ్ళకి నిజంగా చేయాలనే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం వస్తుంది. రాలేదు అని అంటే ఇంకా ఎవరు చూస్తారన్న మమ్మల్ని? మా తల్లిదండ్రులు మాకు పువ్వ పెట్టి వాళ్ళ కష్టం మీద ఇంకెన్ని రోజులు బతకాలన్నా? మేము ఎన్ని రోజులు బతకాలి? అప్పులతో ఊబిలో చచ్చిపోలేక బతుకుతున్నామన్నా. పేరుకే హైదరాబాద్ వచ్చి జాబ్ చేసుకున్నాం, అమ్మ నాన్నలకు కనీసం 5 రూపాయల ఆర్థిక సాయం కూడా అందించని దారుణమైన పరిస్థితిలో ఉన్నామన్నా. చదువుకోవడమే మా బాధన. పిల్లలు తిండికి లేక 5 రూపాయల భోజనం తినుకుంటా కష్టపడుతున్నారు. మీరు రాగానే ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు. ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితి? అన్న ఉద్యోగాలు ఇస్తామంటేనే కదా అన్న మేము రాష్ట్రంలో ఉన్న ప్రతి మా అమ్మను మా నాన్నను మా ఇంట్లో ఓటర్లు అందరిని బతిమలాడుకొని అయ్యా ఇన్ని రోజులు ఉన్న ప్రభుత్వంలో ఏదో అయిపోయింది, ఇకనైనా మంచి నిర్ణయం తీసుకుందాం, మీరు చేతులు అలసి మీ వయసు తగ్గిపోయి మీరు అయిపోతారు, బాధ్యతలు మా మీదకి వస్తాను, మేము ఉద్యోగాలు ఇస్తారు, ప్రభుత్వ ఉద్యోగం అయితే భవిష్యత్తులో బాగుపడతారు, ప్రభుత్వ ఉద్యోగంలో మంచి జీవితం ఉంటుందని మా పాఠశాల నుంచి టీచర్లు అందరూ చెప్తుంటే అదే మాటలు. తల్లిదండ్రుల లక్ష్యం కూడా ఉద్యోగం సంపాదించుకోవడం, మా లక్ష్యం కూడా ఉద్యోగం సంపాదించుకోవడం. అందులో మా లక్ష్యం ఏంటంటే మేము ఉద్యోగం చేస్తూ ఇంకో ఎంతోమంది పిల్లల్ని ఉద్యోగులుగా తీర్చిదిద్దాం. ఇక్కడ టీచర్లు ఉన్న అందరం పేదవాళ్ళమే. ఇంకా పేద స్కూళ్ళలో పేద పిల్లలే వస్తారు, పేద పిల్లల గురించి వస్తారు. ఆ పేద పిల్లల్ని ఇంకా పేదరికంలో నుంచి తీసి ప్రభుత్వం ఎంత అయితే బాధ్యతగా ఎన్నో పథకాలను అధ్యస్తూ మేము కూడా ఒక ఉపాధ్యాయునిగా పేదవాళ్ళని తీసి పేదరికం అనే ఊబిలో నుంచి తీసి బయటకు వేసే బాధ్యత మా పైన ఉంది. మమ్మల్ని కాపాడండి. మీరు ఉచితాలు ఇవ్వాల్సి అరికట్టడం కోసం, పేదరికం అరికట్టడం కోసం మీరు ఎంతగా బాధ్యతగా తీసుకొని ప్రభుత్వం అనేది పనిచేస్తూ ఉపాధ్యాయులుగా మేము కూడా పిల్లల నుండి మళ్ళీ ఇంకో తరం కూడా ఉచితాలకు పేదరికంలో జారిపోకుండా వాళ్ళని భవిష్యత్తులో తీర్చిదిద్దే బాధ్యత మాది. మమ్మల్ని దయచేయండి. మేము ఏమీ కోరుకోవట్లేదు. కనీసము 3 నెలల వాయిదాన్ని మాత్రమే కోరుకున్నాం. అది కూడా ఎందుకు ఏదో ప్రభుత్వమే కుట్ర చేయడము లేకపోతే రాజకీయాలు అంతగా అన్న ఎవరన్నా రాజకీయాలు నేను ఏ పార్టీ అన్నామా? అంత ఏ పార్టీ చెప్పండి? ఇడేమన్నా రా బంధు అవుతానే మనం చేస్తున్నామన్న నిరుద్యోగ పార్టీ అన్నట్టు మాదేంది నిరుద్యోగ పార్టీ. బతకలేక బడి పంతులు అయినట్టు అంటారు చూడు. బతకడం పానం కాపాడుకోవడం బడి పంతులు ఉద్యోగాలను ప్రసాదించండి అని వేడుకుంటున్నామన్న. పొద్దుగాల మా మిత్రుడు కాలు మొక్కిండన్న. ఎవరు మొక్కుతారన్న? అరే అంటేనే మాట్లాడని టైంలో నడి రోడ్లు అన్న కాలు మొక్కిండన్న. ఏందన్న మాకు రేవంత్ అన్న సార్ చూడండి సార్,
మీరు ఎంతో గొప్పగా చెప్పుకుంటాం సార్. చూడండి సార్, మమ్మల్ని ఆలకించండి, మాకు దయచేసి వాయిదా ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. ఎందుకు మరి ఇంత ఆగమేఘాల మీద పెట్టాల్సిన అవసరం వచ్చింది సార్? మీకు ఎందుకు పెట్టుకున్నారు? ఏమో సార్, మాకైతే తెలియదు. ఆగమేఘాలుగా పెట్టాల్సిన అవసరం ఏముందో తెలియదు. రాజకీయ కోణమా ఏ కోణమో తెలుసు సార్. మాది ఒకటే, వాళ్ళు ఏమో మేము సిద్ధంగా లేము సార్. పరీక్షలకు మేము సిద్ధంగా లేకపోవడం వల్ల అత్యవసరంగా అనుకోకుండా వేగవంతంగా డేట్లను ప్రకటించడం వల్ల ఆ సిలబస్ని పూర్తి చేసుకోలేక, కానీ మేము ఏమీ చేయలేక ప్రభుత్వాన్ని కనీసం మా యందు దయతలిచి 3 నెలల పోస్ట్ పోన్ మాత్రమే అడుగుతున్నామన్నా. మేము ఏమీ అడగట్లేదు. పరీక్ష రాసేందుకు సిద్ధంగా లేదు ప్రభుత్వం, పరీక్ష నిర్వహించేందుకే సిద్ధపడుతుంది. నేను అది మీరు అంటే